మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు అయిన అలుగు ఆనంద్ శేఖర్ గారితో మనం ఈ రోజు ఉన్నాం. ప్రస్తుత రాజకీయాల గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సుమన్ టీవీ వారికి స్వాగతం, నమస్కారాలు. సార్ ముందుగా మనం చూసుకుంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు కూడా 2019 ఎన్నికల్లో దాదాపు విఫలమైనట్టే. ఓటింగ్ శాతం ఒక 6%, 7% వచ్చినప్పటికీ ఆయన సెల్ఫ్ సస్టైన్ కాలేకపోయారు రాజకీయం. ఆ తర్వాత బీజేపీతో సన్నిహిత్యం కలిగి ఈ 2024లో అంటే ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఆంగ్ సాన్ సూకీ బర్మాలో 97%తో ఓటింగ్తో నెగ్గారు. అంటే ఓటింగ్ పక్కన పెట్టేస్తే సీట్ల పరంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో నెగ్గిన ఒక చరిత్ర ఈ దేశంలో సృష్టించి రాజకీయాల్లో కొనసాగుతున్నారు వారు. డిప్యూటీ సీఎంగా అంటే ఈవేళ కూటమి విజయం సాధించడానికే పునాదులేసింది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని మనం చర్చ లేకుండా అందరూ అంగీకరించి తీరాల్సిందే. ఎందుకనంటే అమిత్ షా దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారిని ఎంట పెట్టుకుని వారిని ఇంటర్వ్యూ ఇప్పించి వారితో సీట్ల సర్దుబాటుకి అంతా కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విషయం ఆంధ్రదేశంలో ఉన్న రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి అందరికీ తెలిసిన అంశం. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీకి 134 స్థానాలు వచ్చి స్వతంత్ర మెజారిటీ కలిగి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. ఇది భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నాయకుడిగా చూడడానికి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు. ఈ ప్రజలకు ఏం చెప్పామో మనం అది అవకాశం ఉన్న మేరకు చేయాలనే ఆకాంక్ష కలిగి ఉంటారు ప్రతి రాజకీయ నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అది కాదు. మనం ఏం చెప్పామో అది తూచే తప్పకుండా 100% చేయాలనే ఆకాంక్ష కలిగిన మనిషి. మరి ఈ విషయం భవిష్యత్తులో వీరిద్దరి మధ్య సమన్వయానికి ఏమన్నా ఆటంకం కలుగుతుందేమో పరిశీలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి రాజకీయవాదికి, సామాన్య మానవుడికి కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికే ఆ నేపథ్యంలో ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో, విషాదకరమైన ఘటనలో వెంటనే ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ఏమన్నా ఎండోమెంట్ మినిస్టరా, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే సీఎంది కదా అని విమర్శలు చేసిన వారు ఉన్నారు. కానీ ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే ప్రజాస్వామ్య హక్కు, నైతికపరమైన హక్కు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. కానీ వీరి ఆలోచనలు వేరు, టీడీపీ వారి ఆలోచనలు వేరుగా ఉన్నట్టుగా మనం పత్రికల్లో చూసాం. మనం ఇవన్నీ భవిష్యత్తులో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుండి మంచి సహకారం ఉంది. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, అలాగే కేంద్ర రాజకీయాలని శాసిస్తున్న, ఈ దేశ రాజకీయాలని శాసిస్తున్న వ్యూహకర్త అమిత్ షా గారు కానీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే పోటీ కాదు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ప్రాధాన్యతను చూసి దేశం, ఈ రాష్ట్రం కూడా ఆశ్చర్యపడతా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయనేది అందరికీ కూడా ఉత్కంఠగా మారిందనే కఠోరమైన సత్యాన్ని మనం గమనించాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం రోజుని సీఎంని, డిప్యూటీ సీఎంని ప్రజలకి అభివాదం చేయటం కాకుండా ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని చేయి పట్టుకుని తీసుకొచ్చి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని తో ప్రజలకు అభివాదం చేయించారు. అది ఎటువంటి సంకేతం అనేది ఈ మేధావర్గం చర్చిస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఓ ప్రత్యేకమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తారనే ఆకాంక్ష చాలామందిలో స్పష్టంగా కనిపిస్తుంది. దీని
పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిందే. అసలు ఈ డిప్యూటీ సీఎం అనే పదవికి రాజ్యాంగంలో చట్టబద్ధత ఉందంటారా? అంటే నేను బీయింగ్ అనే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ఎక్కడ డిప్యూటీ సీఎం అనేది అనే దానికి లీగాలిటీ లేదు. అది మనం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 డిప్యూటీ సీఎంలను ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. అప్పుడు డిప్యూటీ సీఎంలకి ఏ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇవ్వడంలో ఒకే ఒకరికి ఇచ్చారు. ఆ ఒక్కరికి నాకు తెలిసి నా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడూ కూడా డిప్యూటీ సీఎంల ఫోటోలు రాష్ట్రంలోని ప్రతి కార్యాలయంలోనూ ఏర్పాటు చేయాలని ఏ ప్రభుత్వం ఆదేశించరు. అది చంద్రబాబు నాయుడు గారు చేయలేదు గతంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. అంతకుముందు వీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వీరు ఎవరినే చేయలేదు. కానీ ఈసారి సీఎంతో పాటు ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ప్రతి కార్యాలయంలోనూ కూడా డిప్యూటీ సీఎం ఫోటో పెట్టాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా. అంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇచ్చే ప్రాధాన్యతకి అది ఒక సంకేతం, అది ఒక చిహ్నం. అది ఒకటి. 2, జనరల్గా సీఎం పక్కన ఎవరు కూర్చుంటారో సహజంగా ఫినాన్స్ మినిస్టరు, లేకపోతే రెవెన్యూ మినిస్టరు, లేకపోతే సీనియర్ మినిస్టర్లో కూర్చుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకుంటున్నారు. ఈయనకి రాజకీయ అనుభవం లేకపోయినా వీరికి కేంద్రంలో ఉన్నటువంటి పరిచయాల్ని, కేంద్రం సహకారాన్ని దృష్ట్యా వీరికి ప్రత్యేకమైన స్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి రాజ్యాంగబద్ధమైందా, రాజ్యాంగబద్ధం కానిదా, ఈ చట్టబద్ధమా, చట్ట విరుద్ధమా అనేది పక్కన పెట్టేస్తే ఈయన సీఎం తర్వాత సీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా డిప్యూటీ సీఎంని గౌరవించాల్సిన, బాధ్యతాయుతమైన వ్యక్తిగా చూడాల్సిన అవసరం ఉందనే విషయం స్పష్టంగా కనపడుతుంది. చూశారు కదండి, మన అలుగు ఆనందశేఖర్ గారి మాటల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.